Hello everyone, welcome to Cloud Pathshala. ఇవాళ డే నెంబర్ 22 ఆఫ్ AWS SRE DevOps కోర్స్ అండ్ ఇవాళ మనం డేటాబేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. సో AWS కూడా there are many ways in which we can create databases. మీకు కావాలంటే ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకొని అంటే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని ఆ VM లో మీరు ఒక DB అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆర్ యూ కుడ్ రన్ ది డేటాబేస్ లైక్ దట్. సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఉంది, MS SQL ఉంది కదా. సో అలా మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో డేటాబేస్ అనేది రన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ డేటాబేసెస్లో AMIలో డైరెక్ట్గా మీకు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MS SQL డేటాబేసెస్ అనేవి దొరుకుతాయి, AMIలోనే ఇన్స్టాల్డ్ అయ్యి వస్తాయి, రైట్. సో మీరు జస్ట్ దాన్ని AMIని జస్ట్ రన్ చేస్తే డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ రిలేషనల్ డేటాబేసెస్ మీరు ఈ విధంగా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ డేటాబేస్ని ఎలా కానీ క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు వచ్చిన ఓవర్ హెడ్ ఏంటంటే మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మెయింటెనెన్స్ కూడా మీరే చూడాలి. మెయింటెనెన్స్ అంటే ఓఎస్ రిలేటెడ్ ప్యాచెస్, విండోస్కి ఎవ్రీ మంత్ ప్యాచెస్ రిలీజ్ అవుతాయి కదా, ఆ విండోస్ ప్యాచింగ్ చేయాలి మీరు. అండ్ దాంతోపాటు మీరు ఎప్పుడైనా EC2 ఇన్స్టెన్స్ అప్ స్కేల్ అంటే వర్టికల్గా పైకి కిందకి స్కేల్ చేయాలనుకోండి, లేకపోతే అంటే రిసోర్సెస్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా కంపాటబిలిటీ అండ్ ఆ మెయింటెనెన్స్ మొత్తం మీరే ఓన్గా చెయ్యాలి, రైట్. యూ వుడ్ హ్యావ్ టు స్టాప్ ది EC2 ఇన్స్టెన్స్ అండ్ దెన్ ఇంక్రీజ్ ది సైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా డేటాబేస్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ డేటాబేస్ వర్షన్ N.4 ఉందనుకోండి, మీరు ఆ N.6కి దీన్ని అప్గ్రేడ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఓన్గా సర్వర్కి బ్యాకప్ తీసుకొని డేటాబేస్కి వేరే బ్యాకప్ తీసుకొని డేటాబేస్ని అప్డేట్ చేసుకొని ఆ డేటా మొత్తాన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ దట్ హ్యాస్ టు బి డన్ బై ది ఇంజనీర్స్ ఇట్ సెల్ఫ్. ఈ ఇష్యూస్ని మీకు విముక్తి కలిగించడానికి AWS ఏం చేసింది, సో దే కేమ్ అప్ సంథింగ్ కాల్డ్ as RDS. RDS అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ RDSలో ఏం జరుగుతుంది, సో బేసికలీ మీరు ఒక డాష్ బోర్డ్కి వెళ్తారు, డాష్ బోర్డ్కి వెళ్ళి మీకు ఏ డేటాబేస్ కావాలో మీ ఆ డేటాబేస్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఇంజిన్ అంటే నథింగ్ బట్ మీకు పోస్ట్గ్రెస్ SQL కావాలా, మీకు MySQL కావాలా, మీకు మీకు MongoDB కావాలా, మీకు MS SQL కావాలా, మీకు Oracle డేటాబేస్ కావాలా, అలాంటి డేటాబేస్ ఇంజిన్స్ మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ డిఫైన్ మీకు ఎంత CPU ఎంత RAM కావాలో, అది RAM కావాలో మీరు డిసైడ్ చేసుకుంటే అండ్ యూ కుడ్ సే క్రియేట్ డేటాబేస్ అండ్ ఆ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ క్రియేట్ చేసిన డేటాబేస్లో ఈ డేటాబేస్ రిలేటెడ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అంతా మెయింటెనెన్స్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీ అంతా AWS వాళ్ళు చూసుకుంటారు. AWS విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది డేటాబేస్. సో ఏమైనా మైనర్ అప్గ్రేడ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఒక మేజర్ అప్గ్రేడ్ ఉందనుకోండి, మీరు జస్ట్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ఆ డేటాబేస్ అనేది అప్గ్రేడ్ అయిపోతుంది. సో విల్ సీ ఆల్ ఆఫ్ దట్ ప్రాక్టికలీ. ఇంకోటి డేటాబేసెస్లో 2 టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ databases and second one is non-relational database. Basically relational database and non-relational database కి ఏంటి మారుతుంది, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్ రీడ్ చేసాం అనుకోండి, అది మీకు రిలేషనల్ డేటాబేస్ కింద వస్తుంది. అదే మీరు అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే నాన్ స్ట్రక్చర్డ్ వేలో డేటాబేస్ని రీడ్ చేశారనుకోండి, NoSQL యూజ్ చేసి, అది NoSQL డేటాబేస్ అవుతుంది. NoSQL డేటాబేస్ యొక్క ఎగ్జాంపుల్ ఏముంది మన దగ్గర, DynamoDB అనే ఒక డేటాబేస్ ఉంది, అది NoSQL డేటాబేస్. దట్ ఈస్ అ NoSQL డేటాబేస్, DynamoDB అనే డేటాబేస్. సో దట్ ఈస్ DynamoDB. అది మన నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి చూద్దాం. బట్ ఇవాళ రిలేషనల్ డేటాబేస్లో SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ సో మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ మనం చెక్ చేస్తాం. సో
AWS కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను. మన దగ్గర AWS మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి అలాంటి వీడియోస్ ఉన్నాయి. సో నేను వాడే టూల్ ఏంటి అండ్ నేను ఎలా దాన్ని కనెక్ట్ చేస్తాను అవన్నీ వీడియోస్ ఉన్నాయి. నేను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ చేస్తాను, ఐకార్డ్లో కూడా పెట్టడం ట్రై చేస్తాను. సో మీరు డెఫినెట్గా అక్కడి నుంచి ఆ సాఫ్ట్వేర్ ఎలాగనేది ఇన్స్టాల్ చేయాలనేది చూసుకోండి. వాటిని డిబి క్లయింట్స్ అంటారు, డేటాబేస్ కనెక్ట్ చేయడానికి క్లయింట్స్ అంటారు. సో మేము మా క్లయింట్స్ యూస్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ డూ ది జాబ్. సో మనం క్రియేట్ చేస్తున్న VPC, లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ విచ్ VPC వీఆర్. సో మనం క్రియేట్ చేస్తున్న VPC 2024, VPC 01 ఉందా? ఉంది. ఎస్, సో ద VPC ఇస్ దేర్. ఇక్కడ మనం ఈ సెకండ్ VPC 01 ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేద్దాం సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, ఇప్పుడు నేను RDSకి వెళ్ళాను అనుకోండి, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. అదే మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకోండి, RDS అని టైప్ చేస్తే మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. మేనేజ్డ్ ఎందుకన్నాడు AWS? బికాస్ AWS ఇస్ గోయింగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. రైట్, సో మీకు ఇక్కడ చూసినట్టుకుంటే ఇది అమెజాన్ అరోరా డేటాబేస్. అమెజాన్ అరోరా అనేది AWS వాడి సొంత డేటాబేస్ అన్నమాట. బట్ మనం అమెజాన్ అరోరాకి వెళ్ళకుండా we will actually be creating our own database, that is PostgreSQL. PostgreSQL అనే డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. మీరు AWS ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పటికీ క్రియేట్ చేయకూడదు అన్న డేటాబేస్లు ఒరాకిల్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అండ్ IBM DB2. ఈ డేటాబేసెస్ మీరు క్రియేట్ చేయొద్దు. ఎందుకు క్రియేట్ చేయొద్దు అనుకున్నాను? మీరు కానీ క్రియేట్ చేశారంటే ఆబ్వియస్గా డేటాబేస్ అనేది పనిచేస్తుంది, బట్ the cost of the database includes the licensing, and Oracle, Microsoft SQL Server, IBM DB2 licensing అనేది చాలా ఎక్కువ. అదే మీ డేటాబేస్ క్రియేట్ చేసి 1 day వదిలేసారు అనుకోండి, మీ AWS బిల్ అనేది సమ్ hundreds of dollars లో కనిపిస్తుంది. సో మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ Oracle, Microsoft SQL ఇలాంటి డేటాబేసెస్ క్రియేట్ చేయొద్దు. I will go with Microsoft SQL Server because that is free. So we would be actually creating a Microsoft SQL Server database. ఓకే, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ సెలెక్ట్ చేసిన వెంటనే మీ దగ్గర ఇక్కడ డేటాబేస్ వర్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. 16.3 రిలీజ్ 3, 16.4 R2, 16.5 R1, ఇలా చాలా డేటాబేసెస్ ఉన్నాయి. ఐ గో విత్ 16.3 అండ్ మనం ఫ్యూచర్ యాక్టివిటీలో 16.3 నుంచి 17.1కి అప్గ్రేడ్ చేయడం కూడా ట్రై చేద్దాం. రైట్, సో వీఆర్ గోయింగ్ ఫర్ 16.3. సో మీకు కావాలంటే ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. నాకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ అవసరం లేదు, సో ఐ విల్ నాట్ గో విత్ ఇట్. సో మీరు ఇక్కడ ప్రొడక్షన్ డేటాబేస్ కావాలంటే ప్రొడక్షన్ చేయొచ్చు, డెవ్ టెస్ట్ డేటాబేస్ కావాలంటే డెవ్ టెస్ట్ చేయొచ్చు, ఫ్రీ టైర్ కావాలంటే ఫ్రీ టైర్కి వెళ్ళొచ్చు. ఫ్రీ టైర్కి వెళ్ళారనుకోండి ఆబ్వియస్గా కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో విత్ డెవ్ టెస్ట్ అకౌంట్స్ యూ కుడ్ హ్యావ్ సమ్ అడిషనల్ ఆప్షన్స్. ఫ్రీ టైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఆప్షన్ అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అనే ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోతుంది, సింగిల్ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు డెవ్ టెస్ట్ క్రియేట్ చేశారనుకోండి, యూ హ్యావ్ దిస్ ఆప్షన్. రైట్, నౌ వాట్ ఈస్ దిస్ ఆప్షన్? సో ఇక్కడ multi-AZ DB cluster, multi-AZ DB instance and single DB instance. So there are 3-4 options that we have. So let's actually try to understand what these options are. So మీరు ఇక్కడ చూసినట్టుకుంటే మల్టీ, సో మనం ఈ రెండు టాపిక్స్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం బికాస్ దీస్ ఆర్ మోర్ టువర్డ్స్ డేటాబేసెస్. ఇది DB క్లస్టర్, మనం DB క్లస్టర్ డైరెక్ట్గా క్రియేట్ చేయట్లేదు కాబట్టి వీల్ యాక్చువల్లీ నాట్ బి డిస్కసింగ్ అబౌట్ దట్. ఇది సింగిల్ DB ఇన్స్టెన్స్ అనుకోండి, సో మీకు ఒక్క డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది, దట్ టు ఇన్ వన్ అవైలబిలిటీ జోన్. ఒక అవైలబిలిటీ జోన్లో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు multi-AZ డిప్లాయ్మెంట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే AWS ఏం చేస్తుంది, క్రియేట్స్ అ ప్రైమరీ DB అండ్ స్టాండ్ బై డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. దీనివల్ల మీకు ఏం యాడ్ అవుతుంది? దీనివల్ల మీకు ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ అండ్ డేటా రిడెండెన్సీ అండ్ ఇంక్రీజెస్ ద కెపాసిటీ టు సర్వ్ రీడ్ వర్క్లోడ్స్. రైట్, సో మీకు హై అవైలబిలిటీ డేటాబేసెస్లో కావాలంటే యూ హ్యావ్ టు గో విత్ DB ఇన్స్టెన్స్, whereas create a primary database and a standby database in a different availability zone. ప్రస్తుతం ఇది ఓన్లీ డెమో పర్పస్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ అ సింగిల్ DB ఇన్స్టెన్స్. బట్ మీరు హై అవైలబిలిటీ కావాలనుకుంటే, హై అవైలబిలిటీ అంటే ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయినా మీకు ఇంకొక అవైలబిలిటీ జోన్లో డేటాబేస్ అనేది స్టిల్ యాక్టివ్లో ఉండాలంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో విత్ అ multi-AZ డిప్లాయ్మెంట్. వీఆర్ గోయింగ్ విత్ అ సింగిల్ DB ఇన్స్టెన్స్. ఈ సింగిల్ DB ఇన్స్టెన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ DB ఇన్స్టెన్స్ యొక్క నేమ్ అనేది ఇస్తాము. సో దిస్ ఈస్ 2024 database, that is DB.
పీజీడిబి అని ఇద్దాం. పీజీ అంటే పోస్ట్గ్రెస్ డేటాబేస్. 2024 అనేది మన నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాం కాబట్టి we actually provide that naming convention. సో ఇక్కడ మీరు చూసినట్టుకుంటే ద నెక్స్ట్ ఆప్షన్ దట్ వీ హ్యావ్ ఇస్ మల్టీ మాస్టర్ యూజర్ నేమ్. దీన్ని మనం పోస్ట్గ్రెస్ కానీ ఉంచుతాం. మీకు ఇక్కడ మేనేజ్డ్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ కావాలో సెల్ఫ్ మేనేజ్ కావాలో మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడ ఆటో జనరేట్ చేసుకోవచ్చు. సీక్రెట్ మేనేజర్ అనేది వేరే ఏడబ్ల్యూఎస్ సర్వీస్, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెల్ఫ్ మేనేజ్డ్ అండ్ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అనేది యూస్ చేద్దాం. సో దిస్ ఇస్ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్. నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇన్స్టెన్స్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ గో విత్ అ ఇన్స్టెన్స్ టైప్ దట్ ఈస్ యాజ్ స్మాల్ యాజ్ 2 CPUs and 1 GB of RAM. సో మీరు T3 మైక్రో యూస్ చేసి మీరు ఒక DB ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ DB is going to have 2 CPUs and only 1 GB of RAM. డేటాబేస్ అనేది పనిచేస్తుందా అంటే ఎస్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. సో మీరు ఇక్కడ ఇన్స్టెంట్ స్టోరేజ్ DB స్టోరేజ్కి వచ్చినప్పుడు ద మినిమమ్ దట్ యూ కెన్ ప్రొవైడ్ ఇస్ 20 GB. నేను ఏం చేస్తానంటే ఇక్కడ అలొకేటెడ్ స్టోరేజ్ అనేది 20 GB యూస్ చేస్తాను. బికాస్ ఐమ్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీ డేటా. మహా అయితే ఒక టేబుల్ లేకపోతే దాంట్లో ఒక యూజర్ క్రియేట్ చేసి మనం బ్యాకప్స్ అవన్నీ చూస్తాం. సో వీఆర్ కీపింగ్ దిస్ అలొకేటెడ్ స్టోరేజ్ 20 GB, రైట్. నెక్స్ట్ మీ దగ్గర ఒక ఆప్షన్ ఏముందంటే స్టోరేజ్ ఆటో స్కేలింగ్. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అంటే ఏమవుతుందంటే లెట్స్ సే మన దగ్గర 20 GB డేటాబేస్ స్టోరేజ్ ఉంది. సో లెట్స్ సే వీ హ్యావ్ అ స్టోరేజ్ ఆఫ్ 20 GB, రైట్. సో మనం డేటాబేస్ లో టేబుల్స్ అని డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా. ఇన్సర్ట్ చేస్తే మన స్టోరేజ్ వచ్చి 19 GBకి వచ్చింది అనుకోండి. అదే 19.9 GBకి వచ్చేసి 20 GB దగ్గరకు వచ్చేస్తే అదేమవుతుంది, డేటాబేస్ విల్ స్టాప్ టు వర్క్. డేటాబేస్ విల్ స్టాప్ టు వర్క్ బికాస్ స్టోరేజ్ ఇస్ నాట్ దేర్. స్టోరేజ్ ఫిల్ అయిపోయింది కాబట్టి డేటాబేస్ అనేది పనిచేయదు ఇంకా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మీరు దాన్ని ఆటో స్కేలింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే హియర్ యూ కెన్ ప్రొవైడ్ 20 GBకి మనం లెట్స్ 100 GB వరకు స్టోరేజ్ ఆటో స్కేల్ ఇచ్చాం అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే మాక్సిమం ఇక్కడ వచ్చేసి 100 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ సూన్ యాజ్ ద స్టోరేజ్ రీచెస్ 20 GB, డేటాబేస్ యొక్క స్టోరేజ్ 20 GB అయిన వెంటనే +2 చేసేసి 22 GB స్టోరేజ్ చేసేస్తుంది. మళ్ళీ 22కి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 24 చేసేస్తుంది. అలా ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేస్తుంది, 100 GB వచ్చేంత వరకు డేటాబేస్ అనేది అలా గ్రో అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఫీచర్. మీరు ప్రతి రోజు లేకపోతే మీరు యాక్టివ్గా మానిటర్ చేయకపోయినా పర్వాలేదు. బికాస్ డేటాబేసెస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హెవీ యాక్టివిటీ ఉంటే ద డేటాబేస్ సైజ్ కెన్ గ్రో వెరీ 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 ఫాస్ట్. డేటాబేస్ అనేది చాలా తొందరగా సైజ్ అనేది పెరుగుతుంది. ద వాల్యూమ్ విల్ గెట్ ఫిల్డ్ వెరీ 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 ఫాస్ట్. సో అందుకు దిస్ ఆటో స్కేలింగ్ ఫీచర్ ఇస్ ఎక్సలెంట్ ఆప్షన్. సో మీరు కావాలంటే 100 GB పెట్టుకోవచ్చు, లెట్స్ సే, ఆర్ ఎల్స్ ఐ విల్ కీప్ ఇట్ as 40 GB బికాస్ అనేది పెట్టుకోవచ్చు. సో 20 నుంచి 40 GB వరకు వెళ్ళినా పర్లేదని పెట్టాము. ద నెక్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇస్ డూ యూ వాంట్ టు కనెక్ట్ ఇట్ విత్ అన్ EC2 ఇన్స్టెన్స్ ఆర్ నో? ప్రస్తుతం మనకేం అవసరం లేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ ఇట్ విత్ EC2 ఇన్స్టెన్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినప్పుడు క్రియేట్ DB సబ్నెట్ గ్రూప్. సో ఇక్కడ DB సబ్నెట్ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే పబ్లిక్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేయాలనుకుంటారా లేదా? ఐ వాంట్ టు ఎనేబుల్ పబ్లిక్ యాక్సెస్. మీరు ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద DB గ్రూప్ that you are creating the EC2 the RDS in is having only public subnets. Only public subnets ఉన్నాయనే గ్యారంటీ అనేది ఇక్కడ రాదు. ఈ ఆప్షన్ లో యూ విల్ నాట్ గెట్ దట్ గ్యారంటీ. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో యూ విల్ యాక్చువల్లీ గో టు సబ్నెట్ గ్రూప్స్కి వెళ్ళి యూ హ్యావ్ టు యాక్చువల్లీ క్రియేట్ యువర్ DB సబ్నెట్ గ్రూప్. సో ఇక్కడ 2024 PG DB పబ్లిక్. అదేంటి డేటాబేస్ మీరు పబ్లిక్ లో క్రియేట్ చేస్తున్నారు ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద డెమో పర్పస్. సో దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఇన్ అ పబ్లిక్ సబ్నెట్. సో ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ ఆర్ సెలెక్ట్ వన్ సబ్నెట్. 2A అనేది సెలెక్ట్ చేస్తున్నాను. 2A లో కూడా నేను ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు నేను ఓన్లీ 2A సెలెక్ట్ చేస్తున్నాను, బికాస్ ఇన్వాలిడ్ సబ్నెట్ గ్రూప్ నేమ్ must contains alphanumeric contains this and periods are spaces, hyphens, underscore alphanumeric characters. PGDB pub. Okay, so let's again try to create this
secure this availability zone. సో ఇక్కడ మీరు ఏమంటున్నారు, కవరేజ్ రిక్వైర్. ఇక్కడ ఏంటంటే సో దస్ DB subnet group doesn't meet the availability zone requirement. Add subnets to cover at least 2 availability zones. సో మీరు at least 2 availability zones అనేది పెట్టాలి. సో సెకండ్ అవైలబిలిటీ జోన్ మనం ఏం పెడతాం, ఆల్సో విల్ పుట్ ఇట్ ఇన్ ది పబ్లిక్ సబ్నెట్ ఓన్లీ. నౌ ఇఫ్ యూ క్రియేటెడ్ ఇట్ షుడ్ యాక్చువల్లీ క్రియేట్ ది సబ్నెట్. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ మళ్ళీ చేస్తే వస్తుందా, రాదు. సో అగైన్ యూ వుడ్ హ్యావ్ టు రిఫ్రెష్ ద పేజ్ అండ్ గో ఫర్ క్రియేషన్ అగైన్. సో మనం మళ్ళీ అగైన్ PostgreSQL డేటాబేస్ సెలెక్ట్ చేసి విల్ గో ఫర్ 16.3. సో ఐఎమ్ గోయింగ్ విత్ డెవ్ టెస్ట్ అకౌంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ సింగిల్ DB ఇన్స్టెన్స్. ఇక్కడ 2024 PGDB సెలెక్ట్ చేశాను, పోస్ట్గ్రెస్ అనేది పెట్టాను, సెల్ఫ్ మేనేజ్ పాస్వర్డ్ పెట్టాను, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే మీరు సెల్ఫ్ జనరేటెడ్ పెట్టుకోవచ్చు. సో సెల్ఫ్ జనరేటెడ్ పాస్వర్డ్, సో లెట్స్ యాక్చువల్లీ డూ. పాస్వర్డ్ నేను ఏం పెట్టాను అనుకుంటున్నారా, దిస్ ఇస్ ద పాస్వర్డ్ దట్ ఐ హావ్. లెట్స్ సీ కాపీ అయిందా లేదా. కాపీ అయితే అవ్వట్లేదు. సో నేను పెట్టిన పాస్వర్డ్ వచ్చి క్యాపిటల్ PASSWORD@12345. right, so this is the password that I'm putting. The master password is invalid. Can't contain @symbol. @symbol అనేది ఉండకూడదు, మీరు చూసుకోవాలి. PASSWORD &12345. PASSWORD &12345. right, so మీరు ఇది పెట్టచ్చు. స్టిల్ నాట్ వర్కింగ్. random password generator మనకు అది అవ్వట్లేదు కాబట్టి, సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ గో ఫర్ అ ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ and that's it. 22 characters, this is fine. So generate v2 generate చేశాను. So this is the password that I will use, right? ఈ పాస్వర్డ్ అనేది మనం యూస్ చేద్దాం. So we'll close this window and I'll go here. This is a strong password ఉంటుంది. Very good. సో పాస్వర్డ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో దిస్ ఇస్ ద పాస్వర్డ్ దట్ ఐ హ్యావ్. క్లిప్ బోర్డ్ లో ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నౌ ఇక్కడ మీరు అగైన్ బస్టబుల్ క్రియేట్ చేసుకొని T3 మైక్రో అనేది పెట్టుకోండి అండ్ స్టోరేజ్ అగైన్ విల్ కీప్ ఇట్ as 20 GB. అండ్ నేను ఇక్కడ ఆటోస్ ఎనేబుల్ అనేది పెట్టుకొని ఐ మేక్ ఇట్ as 40 GB. రైట్, సో దిస్ ఇస్ వెరీ గుడ్. డోంట్ వాంట్ టు కనెక్ట్ ఇట్ టు ఎనీథింగ్. అండ్ ఇక్కడ సబ్నెట్ గ్రూప్ వచ్చినప్పుడు PGDB సబ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. డూ ఐ వాంట్ టు ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్? ఎస్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి బికాస్ యూ ఆర్ టెస్టింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన ల్యాప్టాప్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి యూ యాక్చువల్లీ లీవ్ దిస్ థింగ్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ గ్రూప్. సో డూ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ సెక్యూరిటీ గ్రూప్? యా, ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు క్రియేట్ అ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ పేరు PGDB యాక్సెస్. రైట్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇచ్చేసాను. అవైలబిలిటీ జోన్ 2A 2B లేదు, నో ప్రిఫరెన్స్. సో I'll just leave it as it is. And ఇక్కడ అడిషనల్ కాన్ఫిగరేషన్ కి వచ్చి డేటాబేస్ పోర్ట్ నెంబర్ వచ్చి 5432. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ PostgreSQL. Postgres డేటాబేస్ కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చి 5432. రైట్, అండ్ I'll choose password authentication and performance insights అనేది మనం ఉంచుకోవచ్చు. సో విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్ అగైన్. ఎన్హాన్స్ మానిటరింగ్ అండ్ డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నౌ వాట్ ఐల్ డూ ఇస్ క్రియేట్ ది డేటాబేస్. ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే DB identifier must start with a letter. So start with a letter PGDB 2024. okay, so just change the naming convention. పైకి పైకి పెట్టాను. రెస్ట్ ఆఫ్ ఆల్ ది ఆప్షన్స్ we will still discuss them. సో ఇక్కడ మీరు చూసినట్టుకుంటే DB యొక్క డీటెయిల్స్ వచ్చి $22.33 అనేది మనకి డేటాబేస్ కాస్ట్ అనేది వస్తుంది. మంత్లీ కాస్ట్ అనేది $22.33 ఫర్ T3 మైక్రో. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే మనం పబ్లిక్ డేటాబేస్ అనేది పబ్లిక్ యాక్సెసిబిలిటీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అవడం లేదు. అండ్ వాట్ ఈస్ ది ఎర్రర్ దట్ వీఆర్ గెటింగ్? ద డేటాబేస్
your request to create the DB instance did not work. Cannot create publicly accessible DB instance service where if VPC అనేది DNS అనేది సపోర్ట్ చేయట్లేదు అనేది వచ్చింది. So let's actually go to the VPC. I'll open this in a new tab. And ఈ VPC సెక్షన్ కి వచ్చినప్పుడు మన VPC కి actually there is a setting called as enable DNS. So let's actually go to edit VPC settings and మీరు ఇక్కడ చూసినట్టుకుంటే enable DNS host names అనేది మీరు ఇక్కడ enable చేస్తే that should actually give you the option to create. So again let's try to create it and see if it is creating or not. Create అయిపోయింది. Right, so this is the database and the database has been created. We create చేసిన వెంటనే the database has gone into the creating state. Database అనేది creating state లోకి వెళ్ళింది. Now pgadmin, yeah, I have pgadmin on my laptop. So this is the tool that we are going to use to connect to the database. pgadmin అనే tool అనేది యూస్ చేసి మనం database కి కనెక్ట్ అవుతాం. Right, so ఈ tool అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి and ఈ tool యూస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆ వీడియో ఆల్రెడీ is in our channel. I'll link that video or I'll try to add that video in the timeline itself. So class మధ్యలోనే we will actually see how to install the thing. ఆ వీడియో ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అది అయిన తర్వాత మనం మళ్ళీ క్లాస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. Particular video, we are looking at pgadmin, the tool which is preferred and used to manage the Postgres databases. We would be connecting to a Postgres database in AWS Cloud, but irrespective of the cloud provider, the steps for connecting to a database remains the same across all platforms that are there out in the world. Now, in order to connect to the database, we would need to have a client which understands the Postgres database in and out. For this, we would be using the pgadmin client to connect to the database in this video. So first, let's begin by installing the pgadmin client on our Windows machines. I would be going to the Google search and would be typing in pgadmin download, and this would take me to the pgadmin.org. So once we are into this download section of the page, I could click on Windows. I would be downloading the Windows package, and here I have a detailed list of options that I could use. I would be going with the latest version, that is version 6.19, which was released on 17th of Jan 2023. I would be clicking on the exe file, and this would then initiate the download on my system. So I already had a version of it. I would quickly replace that with the existing file. Now that the file has been downloaded on the system, I would double click on the file and this should open the installer for us. Now if that doesn't work from the browser's window, you could always go into show in the folder option and do it from there. Right click on the installer and run it as an administrator. I would say run, and this would then initiate the installation on the system. I would strongly recommend you to install this for all users. So if there is anyone who would like to share your computer but not your password, can still access your application. I click on I accept the agreements and then click on next, and this should install the client on our devices. So as you see, the installation is completed, and I can click on finish over here, and once the installation is finished, I could then launch pgadmin from my start window. This is how the tool would look like when we start the process. Now when we are connecting to the database, we primarily have to know some of the information which we would be looking further. So as soon as the pgadmin client is ready for use, it would
be asking you to set a password on the client which would allow it to save the credentials for future purposes. సో మీరు ఇక్కడ చూసినట్టు ఉంటే డేటాబేస్ అనేది కరెంట్లీ క్రియేటింగ్ స్టేట్లో ఉంది. సో డేటాబేస్ ఇస్ క్రియేటింగ్, రైట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టుంటే ఎండ్ పాయింట్ డీటెయిల్స్ అనేది ఇంకా రాలేదు. ఈ ఎండ్ పాయింట్ డీటెయిల్ వచ్చిన వెంటనే వీ కెన్ యాక్చువల్లీ యూస్ దట్ ఎండ్ పాయింట్ టు కనెక్ట్ టు ద డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ఈ ఎండ్ పాయింట్ అనేది యూస్ చేయొచ్చు, రైట్. టిల్ ద టైమ్ దిస్ ఈస్ ఆల్సో బూటింగ్ అప్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం పీజీ అడ్మిన్ అనేది స్టార్ట్ అవడానికి. మీరు ఇక్కడ చూసినట్టు ఉంటే ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది, మన దగ్గర సర్వర్స్ అనేవి ఏం లేవు. సో వీల్ యాక్చువల్లీ స్టార్ట్ బై రిజిస్టరింగ్ ద సర్వర్, బట్ మనకి డీటెయిల్స్ ఇంక లేవు కాబట్టి లెట్స్ యాక్చువల్లీ గో టు ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే లెట్స్ గో టు ది కాన్ఫిగరేషన్ సెక్షన్ ఫస్ట్, అండ్ హియర్ యూ విల్ గెట్ మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. డేటాబేస్ రిలేటెడ్ ప్రతి డీటెయిల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. డీబీ ఇన్స్టెన్స్ నేమ్, ఇంజిన్ వర్షన్ 16.3 అండ్ పారామీటర్ గ్రూప్స్, అండ్ మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 2 CPUs అండ్ 1 GB ర్యామ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టుకుంటే మనం జనరల్ పర్పస్ 3 SSD అనేది యూస్ చేస్తున్నాం. ద స్టోరేజ్ టైప్ ఇస్ 20 GB, బట్ వీ హ్యావ్ maximum storage threshold enabled as 40 GB and storage auto scaling is also enabled. ఇక్కడ మాస్టర్ యూజర్ నేమ్ అనేది పోస్ట్గ్రెస్ అండ్ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ కాపీ చేసాం కదా పాస్వర్డ్, దట్ ఈస్ ద పాస్వర్డ్ దట్ వీ షుడ్ బి యూసింగ్ టు కనెక్ట్. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే ఆల్సో ద డేటాబేస్ ఇస్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఎన్క్రిప్టెడ్, AWS RDS ఎన్క్రిప్షన్ యూస్ చేశారు. అండ్ మీరు ఇక్కడ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ సెక్షన్కి వచ్చినప్పుడు you will see the VPC in which database is created. VPC అనేది కనిపిస్తుంది, subnet groups, subnets కనిపిస్తున్నాయి, and you will find all the other information. సో ఇక్కడ మళ్ళీ చూసినట్టుకుంటే డేటాబేస్ స్టిల్ ఇన్ ది క్రియేటింగ్ స్టేజ్. CPU అనేది 0.00కి వచ్చింది, అట్లీస్ట్ ది సర్వర్ ఇస్ క్రియేటెడ్. డేటాబేస్ అనేది అవైలబుల్ స్టేట్కి వస్తే your database would be ready for accessing. Next column that we have is maintenance and backups. సో మీరు ఇక్కడ చూసినట్టుంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆర్డిఎస్ అనేది AWS ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ దే వుడ్ ఎనేబుల్ అప్గ్రేడ్స్తో. వాళ్ళు ఏమైనా మైనర్ వర్జన్ అప్గ్రేడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారు డేటాబేస్ అప్గ్రేడ్స్ అనేది, రైట్. సో దట్ ఈస్ ది ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్ ఆప్షన్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ది మెయింటెనెన్స్ విండో హెస్ బీన్ సెట్ టు December 23. అసలు December 23 ఎప్పుడు వచ్చింది? సో లెట్స్ యాక్చువల్లీ లుక్ ఎట్ ద క్యాలెండర్. December 23 is on a మండే, అది కూడా UTC +5 అంటే మధ్యాహ్నం 15 అంటే 3 o'clockకి, మధ్యాహ్నం 3 o'clockకి ఆల్మోస్ట్ 30 minutes విండో ఉంది, మండే ఉంది. బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ యాక్టివిటీ ఆన్ అ మండే, I want to have it on a Saturday or a Sunday, because client activity అనేది Saturday Sunday తక్కువ ఉండొచ్చు, and I don't want to actually create this database or do any upgrades on the database like this. సో మనం ఈ మెయింటెనెన్స్ విండోని చేంజ్ చేయొచ్చు. విల్ సీ హౌ ద మెయింటెనెన్స్ విండో కెన్ చేంజ్ ఇన్ ది కమింగ్ స్లైడ్స్. సో మనం ఇంకొక 2-3 minutesలో విల్ యాక్చువల్లీ సీ హౌ ది మెయింటెనెన్స్ విండో కెన్ బి చేంజ్డ్. బట్ మీరు ఇక్కడ చూసినట్టుకుంటే డేటాబేస్ అనేది ఆల్రెడీ CPU 40% యూజ్ అవుతుంది, అండ్ కాన్ఫిగరేషన్ ఎన్హాన్స్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. కనెక్టివిటీకి వచ్చినప్పుడు యూ ఆల్రెడీ హ్యావ్ యువర్ ఎండ్ పాయింట్ వచ్చింది కాబట్టి, సో నౌ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ సర్వర్ క్లిక్ చేస్తాం. సర్వర్ రిజిస్టర్ చేసి ఫస్ట్ మీ దగ్గర సర్వర్ పేరు అనేది ఇచ్చేస్తారు, అండ్ ఇక్కడ కూడా సర్వర్ పేరు ఇస్తారు. మీ ఇక్కడ ఇచ్చిన సర్వర్ పేరు అనేది పూర్తి పేరు ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ కనెక్టివిటీ స్ట్రింగ్ లో మాత్రం పోస్ట్ నేమ్ అనేది కంప్లీట్ గా ఇవ్వాలి. యూజర్ నేమ్ ఇస్ దిస్, అండ్ పాస్వర్డ్ అనేది ఆబ్వియస్ గా గివ్ ది పాస్వర్డ్ దట్ యూ కాపీ and click on save. We save చేసిన వెంటనే what would happen, your database connectivity be initialized. Database connectivity అయింది, and if you see you are now connected to the database. మీరు అనేది database అనేది కనెక్ట్ అయిపోయారు. సో ఈ డేటాబేస్ లో మనం ఏం చేద్దాం, సో లెట్స్ యాక్చువల్లీ క్రియేట్ అ యూజర్ 2024 user 1 క్రియేట్ చేసి లెట్స్ యాక్చువల్లీ సేవ్ అ డబ్బింగ్ యూజర్. సో మనం 2024 యూజర్ అనేది క్రియేట్ చేసాం. అండ్ మీకు డేటాబేస్కి వచ్చినట్టు ఉంటే ఈ డేటాబేస్లో యూ హ్యావ్ పోస్ట్గ్రెస్, దిస్ ఇస్ ద మేజర్ డేటాబేస్. ఈ డేటాబేస్లో మీ దగ్గర స్కీమాస్లో పబ్లిక్ స్కీమా ఆల్రెడీ ఉంటుంది. పబ్లిక్ స్కీమాలో మీకు కావాలంటే ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి టేబుల్స్ ఏమి ఉండవు. ఇఫ్ యూ డ్రాప్ డౌన్ చేస్తే మీకు టేబుల్స్ ఏమి ఉండవు. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అ టేబుల్. క్రియేట్ చేద్దాం. టేబుల్ నేమ్ ఇస్ నేమ్ ఫీడ్బ్యాక్.
ఫీడ్బ్యాక్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫీడ్బ్యాక్ టేబుల్లో కాలమ్స్ అనేది, సో లెట్స్ యాక్చువల్లీ ప్రొవైడ్ 2 కాలమ్స్. సో కాలం అనేది నేమ్, ఓకే. డేటా టైప్ అనేది క్యారెక్టర్, నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి then we will provide a feedback, and feedback can also be string character. You can also again give character char, and let's give a contact number, and this should be num, right? So I'll give numeric. So నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో నేమ్ ఫీడ్బ్యాక్ టేబుల్, ఈ టేబుల్ అనేది ఇది. సో మీరు ఈ టేబుల్ అనేది ఎలా వ్యూ చేస్తారు? వ్యూ ఆల్ రోస్. మన దగ్గర ఏమైనా ఉన్నాయా రోస్? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ రోస్ ఇన్సైడ్ ది టేబుల్. మన దగ్గర ఏమీ లేదు. మీరు కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బట్ కరెంట్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో మనం ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ అనే టేబుల్ పెట్టాము, అండ్ ఇక్కడ ఈ టేబుల్ అనేది ఉంది. నౌ వాట్ వీ కెన్ డూ ఇస్ లెట్స్ యాక్చువల్లీ సీ డేటాబేస్ కూడా మీకు చూసినట్టుకుంటే స్టేటస్ అనేది అవైలబుల్ స్టేటస్ లోకి వచ్చింది, రైట్? సో డేటాబేస్ స్టేటస్ ఈస్ ఆల్సో అవైలబుల్, రైట్? సో దిస్ ఇస్, అండ్ ఇఫ్ మీరు ఇక్కడ మానిటరింగ్ వచ్చినట్టుకుంటే, ఇక్కడ మానిటరింగ్కి మీకు మానిటరింగ్ చూసినట్టుకుంటే you will very soon be seeing some graphs coming up. మీకు చాలా తొందరగా ప్రస్తుతంగా అయితే డేటా అవైలబుల్ లేదంటుంది, బట్ వెరీ సూన్ యూ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ వుడ్ బి కమింగ్ అప్. మీరు చూసినట్టుకుంటే డిస్క్రిప్టివ్ డెప్త్ చిన్న పాయింట్ వచ్చింది, రైట్? సో దిస్ ఇస్ హౌ డేటా విల్ స్టార్ట్ టు ఫ్లో ఇన్సైడ్ ది డేటాబేస్, ఓకే. అండ్ దిస్ ఇస్ మెయింటెనెన్స్ అండ్ బ్యాకప్. సో డేటాబేస్ బ్యాకప్ అనేది ఎలా తీసుకుంటాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ లాగ్స్ అండ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు, సో ఈ డేటాబేస్ రిలేటెడ్ ఏ ఈవెంట్స్ అయ్యాయి అనేది మొత్తం మనకి తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వెరీ షార్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ మీకు వీడియో నచ్చినట్టుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ షేర్ ఇట్ అక్రాస్. ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే.